హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యాక్షన్ వైజ్ యాక్షన్ తర్వాత టీమ్ రివ్యూలో మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి తెలుసుకుందాం. వాళ్ళ టీంలో 25 మంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో చూసి పాసిబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చో చూద్దాం. బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ కెప్టెన్, टीम डेविड, देवदत्त पडिक्कल, स्वास्तिक देसवाल. विकेट कीपर्स जितेश शर्मा, फिल साल्ट, जॉर्डन कॉक्स. ऑलराउंडर्स जाकब बेतल, रोमारियो शेफर्ड, स्वप्निल सिंह, कृणाल पांड्या, वेंकटेश अय्यर, मंगेश यादव, विहान मल्होत्रा. बॉलर्स जॉश हैजलवुड, भुवनेश्वर कुमार, रसिक सलमदार, एस दयाल, नुवन तुषारा, अभिनंदन सिंह, जाकब डफी. स्पिन बॉलर्स सुयाश शर्मा, विकी ओस्टल, कनिक्षिक चौहान. వీళ్ళు 25 మంది ప్లేయర్స్ని తీసుకున్నారు. వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చో చూద్దాం. ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ. డిస్ట్రక్టివ్ బ్యాటింగ్, ఒకరు కన్సిస్టెంట్, ఒకరు డిస్ట్రక్టివ్, అద్భుతమైన ఓపెనింగ్ పేర్. నెంబర్ 3లో వెంకటేష్ అయ్యర్ ఆడే అవకాశం ఉంది, ఎందుకంటే 7 crores పెట్టి తీసుకున్నారు కాబట్టి. లాస్ట్ సీజన్ కూడా ఇతని కోసం వెళ్ళారు, మరి ఈ సీజన్ మళ్ళీ ట్రై చేశారు, 7 crores తీసుకున్నారు. నెంబర్ 4లో కెప్టెన్ రజత్ పాటిదార్ నెంబర్ 4లో ఆడతాడు. నెంబర్ 5లో టీమ్ డేవిడ్ నెంబర్ 5లో ఆడగలడు. అలాగే ఆస్ట్రేలియా కూడా నెంబర్ 4, నెంబర్ 5లో ఆడుతున్నాడు. బేసికలీ ఫినిషర్, కానీ నెంబర్ 4, నెంబర్ 5లో కూడా ఆడగలడు. నెంబర్ 6లో జితేష్ శర్మ, వికెట్ కీపర్, ఫినిషర్. నెంబర్ 7లో రొమారియో షెఫర్డ్, బౌలింగ్ ఆల్రౌండర్. ఈ కెన్ హిట్ లాంగ్ సిక్సెస్. అండ్ చెన్నై మీద లాస్ట్ సీజన్ మీదలో సెకండ్ ఫాస్టెస్ట్ 50 కొట్టినట్టు గుర్తుంది నాకు. నెంబర్ 8లో కృణాల్ పాండ్యా. నెంబర్ 9లో జాష్ హ్యాజిల్వుడ్. నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్. నెంబర్ 11లో యశ్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ. వీళ్ళకు మంచి ప్లేయింగ్ 11 అయితే అద్భుతంగా ఉంది. ప్లేయింగ్ 11 ఫస్ట్ 12 అయితే బాగుంది. బ్యాకప్స్ కూడా మంచిగానే ఉన్నారు. ఫిల్ సాల్ట్కేమో జాకబ్ బెతల్ ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్కేమో డీడీపీ దేవదత్ పడికల్ కూడా ఉన్నాడు. వీళ్ళు రొమారియో షెఫర్డ్ మంచిగా ఆడకపోతే ఇలా కూడా ఉండొచ్చు ప్లేయింగ్ 11. ఎలా అంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో దేవదత్ పడికల్, నెంబర్ 4లో రజత్ పాటిదార్, నెంబర్ 5లో వెంకటేష్ అయ్యర్. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ 2-3 ఓవర్లు వేసాడు అనుకో, రొమారియో షెఫర్డ్ని పక్కన పెట్టి, ఒకవేళ ఎస్ దయాల్ మీద క్రిమినల్ కేసు ఉంది కాబట్టి ఎస్ దయాల్ ఆడకపోతే నువ్వంతు షారన్ ఆడిపించి ఇద్దరు ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్, ఇద్దరు ఫారెన్ బ్యాటర్స్ని ఆడిపించుకునే అవకాశం కూడా ఉంది. టీమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్ ఫారెన్ బ్యాటర్స్గా ఉంటారు. అలాగే జోష్ హెజల్వుడ్, నువ్వంతు షారన్ ఫారెన్ బౌలర్స్గా ఉంటారు. వెంకటేష్ అయ్యర్ 4th, 6th బౌలింగ్ ఆప్షన్గా కూడా ఉండే అవకాశం ఉంది. ఇలా కూడా చేయొచ్చు, ఎందుకంటే ఒకవేళ ఎస్ దయాల్ ఆడకపోతే. మరి ఆర్సీబీ బ్యాకప్స్ చూస్తే కృణాల్ పాండ్యాకి స్వప్నిల్ సింగ్ ఉన్నాడు. అలాగే ఒకవేళ ఎస్ దయాల్ ఆడకపోతే ఒకవేళ మంగేష్ యాదవ్ అనే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మధ్యప్రదేశ్ బౌలర్ను కూడా ఆడించుకోవచ్చు. భువనేశ్వర్ కుమార్కి రసిక్ సలందార్ కూడా ఉన్నాడు. జాష్ హెజల్వుడ్కి జాకబ్ డఫీ ఉన్నాడు బ్యాకప్గా. అలాగే టీమ్ డేవిడ్కి జార్డన్ కాక్స్, ఇంగ్లీష్ బ్యాట్స్మెన్, డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ లాగా ఉన్నాడు, 6లు బాగా కొడుతున్నాడు. అలాగే వెంకటేష్ అయ్యర్కి దేవదత్ పడికల్. అలాగే డొమెస్టిక్ ప్లేయర్స్ కూడా ఉన్నారు చాలామంది, లైక్ వికీ ఓస్టల్, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్. అలాగే అభినందన్ సింగ్ అనే ఫాస్ట్ బౌలర్ లాస్ట్ సీజన్ నుంచి ఉన్నాడు ఇతను. అలాగే విహాన్ మల్హోత్రా అనే ఆల్రౌండర్ కూడా ఉన్నాడు, ఇతను మంచి ప్లేయర్లా కనిపిస్తున్నాడు. అలాగే స్వాస్తిక్ దేస్వాల్ అనే ప్లేయర్ కూడా ఉన్నాడు. మరి మీకు ఆర్సీబీ స్క్వాడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.